హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతున గర్ల్స్ హాస్టల్లో వరుస ప్రమాదాలతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు. అర్ధరాత్రి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయని, ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఊడిపోవడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయని తెలిపారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని, హాస్టల్ను వేరే చోటికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థినిలు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సిటీలో ఒక పెద్ద ప్రమాదం నుంచే విద్యార్థులు బయటపడారని చెప్పచ్చు. రాత్రి సమయంలో ఒక్కసారిగా స్లాబ్కు సంబంధించినటువంటి పెచ్చులన్నీ కింద ఊడిపడ్డాయి. అయితే సకాలంలో గమనించిన విద్యార్థులు బయటికి రావడంతో పెనుముప్పు నుంచి వాళ్ళు బయటపడ్డారు. అయితే గతంలోనూ హాస్టల్కి సంబంధించి అనేక సమస్యలతోటి సతమవుతున్నారు. వాటన్నిటికీ ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో ఇది పూతన హాస్టల్, బాయ్స్ హాస్టల్గా ఉండేది. లాస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ ఇయర్లో దీన్ని గర్ల్స్ హాస్టల్గా మార్చారు. ఇది 3 ఫ్లోర్లలో ఉంటుంది. 1969లో ఈ హాస్టల్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అయితే బాయ్స్ హాస్టల్ ఉన్నప్పుడు ఇది 83వ నెంబర్ రూమ్గా ఉండేది. కానీ గర్ల్స్కు అలాట్ చేసిన తర్వాత ఈ రూమ్స్ నెంబర్స్ కూడా మార్చారు. దీన్ని 94గా మార్చి విద్యార్థులకు ఇచ్చారు. ఒక గదిలో 3 ఉన్నారు, కొన్ని గదులలో 9-10 మంది కూడా విద్యార్థులను అలాట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి గది దగ్గర కూడా ఉన్నాం. ఈ గదికి సంబంధించి కూడా చూడొచ్చు, మొత్తం పైన ఉన్నటువంటి బ్రేక్స్ అయిపోయాయి. స్లాబ్కి సంబంధించినటువంటి మొత్తం బ్రేక్ కావడం, తర్వాత విద్యార్థులు ఇక్కడ 3 స్టూడెంట్స్ ఈ రూమ్లో ఉంటారు. ఆ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి దగ్గర ఒక్కసారిగా ఈ పెచ్చులన్నీ కింద పడిపోయాయి. చాలా పెద్ద ఇన్సిడెంట్గానే మనం చెప్పుకోవచ్చు. అయితే సకాలంలో విద్యార్థులు బయటికి రావడంతో వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే బయటపడగలిగారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, హాస్టల్స్ రూమ్లకు సంబంధించి కూడా ఎలా ఉంది వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే రూమ్స్ చూస్తేనేమో చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఇది బాయ్స్ హాస్టల్ నుంచి గర్ల్స్ హాస్టల్గా మార్చడం కారణం ఏంటి? అసలు రాత్రి ఏం జరిగింది ఇన్సిడెంట్? అయితే యాక్చువల్గా యూనివర్సిటీలో గర్ల్స్ రావడం అంటే ఇదివరకు చాలా తక్కువగా ఉండేది. 15-20 సంవత్సరాల క్రితము ప్రతి క్లాస్లో 5-6 ఉండేవాళ్ళు. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు 40 మంది క్లాస్లో 35 మంది దాదాపు గర్ల్సే ఉంటున్నారు. ఒక 5-6 మాత్రమే బాయ్స్ ఉంటున్నారు. దానివల్ల అంతకుముందున్న 1-2 గర్ల్స్ హాస్టల్ సరిపోక ఇంకొక ఈ బాయ్స్ హాస్టల్ను లాస్ట్ ఇయరే గర్ల్స్ హాస్టల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. కొంత ప్యాచ్ వర్క్ అయితే చేశారు. కానీ ఇది కూడా యాక్చువల్గా ఇది చాలా అందరు చెప్పేది ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్. ఇది పోతన హాస్టల్ అనేది ఒక నమ్మకం. అయితే మేము చదువుకునే రోజుల నుంచి కూడా ఫస్ట్ ఉన్న 5 బిల్డింగ్లలో ఇది ఒకటి. యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ పీ సెంటర్ వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ పీ సెంటర్ ఉన్నప్పుడు కూడా ఇది కట్టడం జరిగింది, యూనివర్సిటీ ఫామ్ కాకముందే. కానీ పోతన హాస్టల్ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ అనేదే మాట ఉండే. కానీ దాదాపు ఇది పోయిన ఒక 10 రోజుల కింద ఫ్యాను దాని లాక్ పోయి కింద పడడం అదొక సంఘటన, నిన్న జరిగిన ఒక సంఘటన. ఇవన్నీ చూస్తే కొంచెము ఇది ఇంకా హాస్టల్ టెస్ట్ చేయించాలి. ఇది కూడా ఇప్పుడు స్టెబిలిటీ టెస్ట్ చేయాలి. మీన్వైల్ ఈ గర్ల్స్ను వేరే హాస్టల్కు ఒక హాస్టల్ రెడీగా ఉంది ఆక్యుపెన్సీ కోసం. కొత్త కార్డ్స్ కోసము మేము ఆర్డర్ కూడా ప్లేస్ చేసినాము. అది వచ్చిన తర్వాత ఎట్లా షిఫ్ట్ చేద్దాం అనుకునే క్రమంలోనే ఇది జరిగింది. మీరు కూడా విజిట్ చేశారు. ఎన్ని రూమ్లలో ఇట్లాంటి సమస్య ఉంది అసలు బిల్డింగ్ సమస్య? ఇట్లాంటి ఇదే ఇష్యూస్ మీద కానీ ఇట్లాంటివే జరుగుతున్నాయనే కానీ ఏదైనా ఇట్లాంటి ప్రమాదకరంగా ఉంది లేదా ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాయని ఎప్పుడైనా విద్యార్థులు మీ దృష్టికి తీసుకొచ్చారా? అప్పుడు ఏమైనా సొల్యూషన్ చేసే ప్రయత్నం చేశారు? సరే, సమస్యలు వేరే సమస్యల మీద వచ్చారు. కానీ మేము ఫ్యాను పడ్డేంత వరకు కూడా ఈ హాస్టల్లో సమస్యలు ఇలాంటి సమస్యలు ఉంటాయని మాకు తెలియదు. ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ కాబట్టి సరే మేము ఎక్కువ తక్కువ రాలేము. జస్ట్ లైక్ దట్ వీ కాంట్ కమ్ ఇన్ దిస్ హౌస్. సరే, వాళ్ళు మాకు ఇలాంటి సమస్యలు ఎప్పుడు సరే రిపోర్ట్ చేయలేదు. కేర్ టేకర్లు కింది స్థాయి వాళ్ళకి రిపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ మా దృష్టికి రాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్యాన్ పడ్డదో అప్పుడే నేను ఇక్కడికి రావడం జరిగింది లోపలికి. సార్, అంటే మొత్తం హాస్టల్స్కి సంబంధించి మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్కి సంబంధించి తగ్గట్టుగా హాస్టల్స్ ఉన్నాయి? ఇంకా కొత్త హాస్టల్స్ 3500 మంది పైన బోర్డర్స్ ఉన్నారు. దాదాపు 9 హాస్టల్స్ ఉన్నాయి. ఆ 9 హాస్టల్స్లలో ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మిగతా వాటి అన్నీ కూడా కొత్తవి. ఇది ఒకటే పాతది. అన్నీ కూడా చాలా ఈ మధ్యన కట్టిన హాస్టల్సే. ఇది ఒకటి పాతది. కానీ దీన్ని కూడా మేము ఇంజనీర్స్ రిపోర్ట్ వాళ్ళకి తీసుకుంటాము. వాళ్ళు స్టడీ చేసి చెప్తారు ఇది యూజ్ చేస్తారా, యూజ్ చేసే పరిస్థితుల్లో ఉందా, యూజ్ చేయని పరిస్థితులు అనేది వాళ్ళు మనం సర్టిఫై చేస్తారు.
ఓకే, ప్రస్తుతం అయితే హాస్టల్ ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎందుకంటే రాత్రి ఇన్సిడెంట్ తర్వాత కూడా హాస్టల్కి సంబంధించి ఇక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చారు. రాత్రి ఇన్సిడెంట్ తర్వాత కూడా ఒక్కసారిగా అయితే అలర్ట్ అయ్యారు. గతంలో నిధులు లేకపోవడం వీటన్నిటి కారణంగానే హాస్టల్స్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చేయడం కూడా కష్టంగా మారింది. మెస్ సంబంధించినటువంటి కంటిన్యూ చేయడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3 ఏళ్ళుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకపోవడంతో ఈ నిర్వహణకు సంబంధించినటువంటిది ఇబ్బందికరంగా మారిందనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే చాలా చోట్ల ఓల్డ్ బిల్డింగ్స్ కావడం, తర్వాత వాటి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా మాట్లాడదాం. ఒక్కొక్క రూమ్కు చూస్తే కొన్ని రూమ్లలో 10 మందికి పైగా ఒక్కొక్క రూమ్లో ఉన్నారు. కొన్ని రూమ్స్లలో అయితే 3, 4 ఉన్నారు. చాలామంది కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నీ పేరమ్మా? సాత్విక. ఏం చదువుతున్నావు? ఎల్ఎల్బి. మీ రూమ్ ఎక్కడ? ఎట్లా ఉంది మీ రూమ్? అసలు ఫెసిలిటీస్ ఏం బాగాలేవు. డోర్ మొత్తం పగిలేసి ఉంది. లోపల సాకెట్ బోర్డ్ కూడా అంత మంచిగా లేదు. సెక్యూరిటీ ఉందా అసలు? సెక్యూరిటీ అయితే అసలే ఉండదు. నైట్ టైం స్నేక్స్ కూడా వస్తాయి. ఈ రూమ్లో 10 మెంబర్స్ ఉంటాం మేము. ఎంత ఉంటుంది రూమ్ కెపాసిటీ? 5-6 మెంబర్స్ ఎక్కువ దీంట్లో, కానీ 10 మెంబర్స్ ఉంచుతారు. అంటే ఏమేమి ఫెసిలిటీస్ వస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రస్తుతం అయితే చాలా హాస్టల్స్కి సంబంధించి కూడా చూస్తే ఎట్లా ఉంది మీ రూమ్లో? ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో? 10 మెంబర్స్ వరకు ఉంటాం. మరి బెడ్స్ కూడా 5 ఉన్నట్టున్నాయి కదా? దీంట్లోనే అందరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇవ్వలేదు మాకు. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఇది పోతన బాయ్స్ హాస్టల్గా ఉండేది. ఆ తర్వాత రాణి రుద్రమాదేవి హాస్టల్గా మార్చి ఉమెన్స్ హాస్టల్గా మార్చారు. రూమ్స్ అలాట్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఈ హాస్టల్ని మొత్తం కూడా ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సామానంతో కూడా షిఫ్ట్ చేస్తున్నారు. అయితే హాస్టల్కి సంబంధించి చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, పాములు తిరుగుతున్నాయి, తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి అనేది విద్యార్థులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, కాకతీయ యూనివర్సిటీ నుంచి.